యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మా దాదా నాన్న కాబోతున్నారు. నేను బాబాయిని కాబోతున్నాను. ట్రిపుల్ హ్యాపీ 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 ఆల్ హ్యాపీ. వదినమ్మా, నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావని తెలిసిన రోజు నా దగ్గరికి వచ్చి మీకు సంతోషంగా లేదా అని అడిగావు చూసావా? దానికి ఆ రోజు సమాధానం చెప్పలేదు కదా. ఇప్పుడు చెప్తున్నాను, హ్యాపీ వదినమ్మా. నేను వెరీ వెరీ హ్యాపీ. నువ్వు ప్రెగ్నెంట్ అయినందుకే కాదు, ఇంకా నేను చాలా విషయాలకి హ్యాపీ వదినమ్మా. అవేంటో చెప్పనా? నేను నేను ఇన్నోసెంట్గా ఎన్ని మిస్టేక్స్ చేసినా నన్ను ప్రతిదానికి వెనకేసుకొచ్చే నా దాదా ఇప్పుడు నా వెనక లేడు, నీ వెనకున్నాడు. అందుకు హ్యాపీ. నేను ఎప్పుడైనా ఆఫీస్లో ఏ పని చేయలేనేమోనని నాకు నేను డౌన్గా ఫీల్ అయినప్పుడు మీరు చేయగలరు సార్ అని నన్ను మోటివేట్ చేసేదానివి కదా వదినమ్మా. కానీ ఆ మోటివేషన్ వెనకాల నన్ను నీ కంట్రోల్లోకి తీసుకునే ఆలోచన ఉందని తెలిసింది చూడు. అందుకు హ్యాపీ. నేను చెప్పిన స్కీమ్ వర్కౌట్ అవదని తెలిసి కూడా అప్రూవల్ చేసి దాదా ముందు నన్ను ఫూల్ని చేసి నిలబెట్టావు చూడు. అందుకు హ్యాపీ. నా స్థానంలో మీ నాన్నని తీసుకొచ్చి పెట్టి నన్ను చేతగాని వాళ్ళ తీసి పారేశారు చూడు. అందుకు హ్యాపీ. కానీ నా భార్యకి పిల్లలు పుట్టే అవకాశమే లేకుండా పోయింది చూసారా, దానికి హ్యాపీ. కానీ తనకి కడుపు శాశ్వతంగా రాకుండా పోవడానికి అసలు కారణం నువ్వే అని తెలిసింది చూడు. అందుకు వెరీ వెరీ హ్యాపీ. నువ్వు ఇంత చేసినా నిన్ను ఒక్క మాట కూడా అనకుండా నిన్ను వెనకేసుకొచ్చి ఇలా వేడుకలు చేస్తున్నారే నా ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీని చూసుకుని ఇంకా హ్యాపీ. నిన్నొకటి అడగనా వదినమ్మా? ఒక ఆడదానికి, అందులోను నీ తోడికోడలికి అమ్మయ్యే అదృష్టం దూరం చేసి నువ్వు అమ్మ అవుతున్నందుకు వేడుక చేసుకోవడానికి నీకు మనసు ఎలా వచ్చింది వదినమ్మా? ఆర్ యు నాట్ అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్?
నీ వల్లే, ఇది కూడా నీ వల్లే. నేను సంతోషంగా లేను. నన్ను నువ్వు ఓడించావు. నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే నేను సంతోషంగా లేను. నేను కెరియర్ లో ఓడిపోయాను. నా ఫ్యామిలీకి నన్ను దూరం చేసావు. నా భార్య కడుపుగొట్టి నాకు సంతోషం అనేది లేకుండా చేసావు. నన్ను అన్ని రకాలుగా ఓడించావు. ఐ హేట్ యు వదినమ్మా. నన్ను వదులు, నేను మాట్లాడేది చాలా ఉంది సంటే. ప్లీజ్, నేను మాట్లాడాలి. నేను వదినమ్మతో మాట్లాడాలి. వదులు సార్, వదులు. వదులు సంటే, నన్ను వదులు. నేను వదినమ్మతో మాట్లాడాలి. నేను మాట్లాడాలి. మాన్సజీ, గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు. బుజ్జమ్మ జాగ్రత్త. బుజ్జమ్మ ఎవరు ఘోరం ఆపేదెవరు ఎవరు. ఒకే టికెట్ కి 2 సినిమాలు అన్నట్టు, ఒక పక్కన సెంటిమెంట్ సీను, ఒక పక్కన ఎమోషనల్ సీను. మనకి ఫుల్ మీల్సే కాదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ కూడా. ఆహా, ఇవాళ రాత్రికి కంటి నిండా నిద్రపోవచ్చు. ఓహో, ఊరుకో. కడుపులో బిడ్డతో పాటు మనసులో ఇంత భారాన్ని మోస్తున్నావమ్మా. ఐఎమ్ సారీ సుబ్బు గారు, ఇలా జరిగి ఉండకూడదు. అయ్యో, ఎందుకు సార్ సారీ? మీరేం చేశారని? నీరజ్ అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది. తన బాధని ఎలా చెప్పుకోవాలో తెలియక అలా బరస్ట్ అయి ఉంటారు సార్. పర్వాలేదు సార్, ఆయన పరిస్థితి అర్థం చేసుకోగలం. అమ్మీ మీద నీరజ్ సార్ ఇంత ద్వేషం పెంచుకుంటారనుకోలేదు. ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా అందరి ముందు మాట్లాడడం ఏం బాగుంది? అమ్మా, తను నా మరిది. మాకు మధ్య 1,00,000 ఉంటాయి. నన్ను ఏమైనా అనే హక్కు నీరజ్ సార్కు ఉంది. దయచేసి నా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడొద్దు. అమ్మీ, ఈరోజు కోపంలో 4 మాటలన్నా రేపో మాపో అంతా మర్చిపోయి అందరం ఒకటవుతాం. సార్, మీరు వెళ్ళండి. నీరజ్ సార్ని ఓదార్చండి. నాకేం పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను. అత్తమ్మా, నీరజ్ సార్ని కోపడతారేమో. ముందు వెళ్ళి సార్ని ఏమనకుండా ఆపండి. తెలియకుండా సార్తో కోపంగా ప్రవర్తించకండి. సార్, కోపడరు కదూ? ప్లీజ్ సార్, ప్లీజ్. నువ్వు జాగ్రత్త. నీరజ్ ఇంత పని చేస్తాడనుకోలేదు కేశవ.
అందరి సంతోషాలని ఒక్కసారిగా ఆవిరి చేసేశాడు. అవునమ్మా, అక్కడ అను పరిస్థితి ఎలా ఉందో, ఆర్య ఏం ఆలోచిస్తున్నాడో. నీరజ్! ఆర్య! నీరజ్! ఆర్య! నీరజ్! ఆర్య! ఆర్య ప్లీజ్ వదులుచండి! ఆర్య ప్లీజ్ వదులు! ఆర్య! వద్దు! చెప్పేది విను. నీరజ్! 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 ఆగండి బ్రో, ఇలా నీరజ్! నన్ను చంపేస్తున్నారా ఏంటి? మాన్సి షట్ అప్! నీరజ్! నీరజ్! ఆయన తనేం తప్పు చేశాడు బ్రో? ఇలా మాకు జరిగిన అన్యాయాన్ని నిలదీశాడు, అంతే కదా? షట్ అప్! ఇది నాకు నా తమ్ముడికి సంబంధించిన మ్యాటర్. మధ్యలో నువ్వు ఇన్వాల్వ్ అయితే నేనేం చేస్తానో నాకే తెలీదు. అవుట్! గెట్ అవుట్! నీరజ్! నీరజ్! కమ్ ఆన్ నీరజ్! గెట్ అప్! గెట్ అప్! గెట్ అప్! గెట్ అప్! నీరజ్! నాకెవరు వద్దు, మీరందరూ మోసగాలే. నీరజ్! కొట్టు దాదా, కొట్టు. నన్ను వదినమ్మ గుండెల మీద కొట్టిన దెబ్బ కంటే ఇదేం ఎక్కువ కాదు. కొట్టు. బీట్ మీ దాదా, బీట్ మీ దాదా, బీట్ మీ. నీరజ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నీకేమైనా పిచ్చి పట్టిందా? నీరజ్, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నీరజ్, నీ దాదా ఎలాంటి వాడు నీకు తెలీదా? మన రిలేషన్ ఎలా ఉండేది? అన్నా తమ్ముడి కంటే మించి ఇద్దరం ఫ్రెండ్స్ లానే ఉన్నాం కదా. నువ్వు కోరుకున్నది కానీ, నీకు కావాల్సింది కానీ, నువ్వు ఏది అడిగితే అది ఏ రోజైనా కాదన్నానా? నీకంటే ఎక్కువగా నీ గురించి నేనే ఆలోచిస్తాను కదా నీరజ్. అసలు నీ బాధ ఏంటో నాతో చెప్తే కదా తెలిసేది. నీరజ్, ఏ చిన్న విషయమైనా నాతో షేర్ చేసుకునే నువ్వు నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు నీరజ్? నీరజ్, మాట్లాడు. కమాన్, స్పీక్ అవుట్. నీరజ్, నీ ప్రాబ్లం ఏంటో, నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో చెప్పు ప్లీజ్. రే, ఈ దాదా అడుగుతున్నాడు కదా, చెప్పు నీరజ్. దాదా, నీకు నేనెక్కువ, అను ఎక్కువ. చూసావా, నో ఆన్సర్. బాధ పెట్టిన వాళ్ళే ఆ బాధ ఎలా తీరుస్తారు దాదా? ఆఫీస్లో నో పొజిషన్, రేపు ఇంట్లో కూడా నో ప్లేస్ అంటావేమో. పర్లేదు వెళ్ళిపోరా అంటే ఇంట్లోంచి కూడా వెళ్ళిపోతాను దాదా. వెళ్ళిపోతాను నీరజ్, వెళ్ళిపోతాను. చిన్నప్పటి నుంచి వేలు పట్టి నీతోనే నడిచాను కదా దాదా, ఇప్పుడు ఎందుకు వదిలేసావు?
ఈ టైంలో ఆఫీస్లో ఒంటరిగా ఏం చేస్తున్నావు ఆర్య? ఫర్ ద ఫస్ట్ టైం లైఫ్లో ఓడిపోతానేమో. ఆర్యవర్ధన్నే శత్రువుల్ని, సమస్యల్ని, ప్రపంచాన్ని గెలిచిన ఈ ఆర్యవర్ధన్ తమ్ముడి నమ్మకానికి, ప్రేమకి దాదా అనే పిలుపుకి శాశ్వతంగా ఎక్కడ దూరమైపోతాడో అని భయపడుతున్నాడో. బంధాలని రక్షించుకోలేక ఓడిపోతాడేమోనని భయపడుతున్నాడు సండే. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను ఆర్య. నీకు ఓదార్పుగా 4 మాటలు చెప్పగలనేమో గాని పరిష్కారం మాత్రం చెప్పలేను. పరిష్కరించడానికి నీరజ్దే సమస్య కాదు సండే. బాధ, ఆవేదన, దాన్ని తీర్చే మార్గమే కనిపించడం లేదు. పోనీ తీర్చడానికి తన బాధని నాతో పంచుకుంటేనే కదా. దాదా, నేను ఇవాళ ఇది చేశాను, అది చేశాను, వర్క్లో ఇది నేర్చుకున్నాను, అది నేర్చుకున్నాను, నాకు ఆ డ్రెస్ నచ్చింది, ఆ కార్ నచ్చింది, మనం ఈ పని కలిసి చేద్దాం, భోజనం కలిసి చేద్దాం, రాదాదా 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 అని ప్రతి చిన్న విషయాన్ని నాతో షేర్ చేసుకునే నా తమ్ముడు దూరంగా వెళ్తానన్నప్పుడు నేను భరించలేకపోయాను సండే. ఎవరో నా గుండెల్లో గురి చూసి కాల్చినట్టు అనిపించింది. ఆర్య, 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 కంట్రోల్, కంట్రోల్. అందుకే సండే అక్కడ ఉండలేకొచ్చేశాను. నాకు తెలిసి నీరజ్ సార్లో ఈ మార్పు కారణం మాన్సీజీనే అయి ఉంటుంది. అసలు మాన్సీకి ఈ డబ్బు, ఆస్తి పిచ్చి ఎలా పట్టుకుందో, తనకి మన ఫ్యామిలీ వాల్యూస్ ఎలా తెలుస్తాయో నాకు అర్థం కావట్లేదు ఆర్య. నాకంతా తెలుస్తుండే. మాన్సీలో కలిగిన ఇన్సెక్యూర్ ఫీల్ వలన, కేవలం అను మీద ద్వేషంతో పాపం తన లైఫ్ని తానే సమస్యల్లోకి నెట్టేసుకుంటుందని తనకి తెలియడం లేదు. పోనీ ఆర్య, ఆస్తి విషయంలో ఏదైనా డెసిషన్ తీసుకుంటే. నో సండే, అది మాత్రం జరగకూడదు. ఆస్తిని పంచుకోవాలంటే ఎంతసేపు కాగితాల మీద సంతకాలతో అయిపోతుంది. అదే బంధాలన్నీ విడిపోతే మళ్ళీ కలవాలంటే ఒక జీవితమే పట్టొచ్చు. కలిసినా దాని తాలూకు గాయం మానకపోవచ్చు. అందుకే ఆ పరిస్థితి రాకూడదనేదే నా తపన. ఇలా ఎంతకాలం నువ్వు ఒక్కడివే ప్రేమాభిమానాలను హోల్డ్ చేస్తావార్యా?